అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా గోధుమ పిండితోని ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. 2-3 మంత్స్ కూడా నిల్వ ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది టీ టైంలో కానీ ఎప్పుడైనా తినొచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతాయి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక 3 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు మైదాతో అయినా చేసుకోవచ్చండి. మైదాతో అయితే ఇంకా చాలా బాగుంటాయి, కానీ మైదా అంత మంచిది కాదని గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల వాము వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. లేకపోతే నల్ల మిరియాల పొడి అయినా ఒక 1 టీ స్పూన్ వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల నల్ల నువ్వులు వేస్తున్నాను. మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి. ఇది ఒక 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి ఇలా నలిపి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. లేదా నెయ్యి కాకుండా నూనె అయినా వేడి చేసుకొని వేసుకోవచ్చండి. ముందుగా ఈ నెయ్యి అంతా దీంట్లో పొడిపిండిలో కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతనే దీంట్లో నీళ్లు వేసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండొద్దండి, కొద్దిగా గట్టిగానే ఉండాలి. చపాతీ పిండి కంటే గట్టిగా ఉండాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అంతవరకు ఒక చిన్న గిన్నెలో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. లేదా మీరు బియ్య పిండి అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఇలా కింద వేసి గట్టిగా ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలండి. నేను ఇది 2 భాగాలుగా తీస్తున్నాను. పెద్దగా తీసుకోవాలండి, చిన్నగా అవసరం లేదు. పెద్దగా తీసుకొని పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా హార్డ్గానే ఉండాలండి, సాఫ్ట్గా ఉండొద్దు. కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇలా చపాతీ కర్రతో పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి. చూడండి, ఎంత పెద్దగా అంటే మీకు ఎంత వీలైతే అంత పెద్దగా ఒత్తాలి. ఇది చపాతీ ఇది తిన్నగా ఉండాలండి, మరి మందంగా ఉండొద్దు, పల్చగా ఉండాలి చపాతీ. ఇలా పల్చగా ఒత్తుకోవాలి. పెద్ద చపాతీ పల్చగా ఒత్తుకున్న తర్వాత మనము ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదండి, ఈ పేస్ట్ అంతా ఈ చపాతీ పైన వేసి ఇలా అప్లై చేయాలి. ఇలా స్పూన్తో అప్లై చేసిన తర్వాత పైన కొద్దిగా గోధుమ పిండేనండి పొడి పిండి వేసుకోవాలి. ఇలా చల్లుకోవాలి. చల్లుకొని దీన్ని రోల్ చేసుకోవాలి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా రోల్ చేయండి. ఇలా మొత్తం రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగా అంటే చక్కగా అంత ఈవెన్గా చక్కగా సమానంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. మనం మడత కాజాకి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. ఇది చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను చూపిస్తున్న విధంగా జస్ట్ మిడిల్లో పెట్టేసి అలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఒకటి తీసుకొని మళ్ళీ చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. ఇలా చేయటం వల్ల లేయర్గా చాలా బాగుంటుంది, పొరలుగా. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని పైన ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి. పైన కొద్దిగా అప్లై చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇలా మడత పెట్టాలి. ఇంకో సైడ్ కూడా మళ్ళీ దాన్ని పేస్ట్ని అప్లై చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇలా మడత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చపాతీ కర్రతోని లైట్గా ప్రెస్ చేయాలండి, ఎక్కువగా ప్రెస్ చేయొద్దు. ఇలా ఒత్తుకొని అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత అంతవరకు పొయ్యి పైన నేను నూనె వేడి చేశానండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా ఒక వాయికి సరిపోయేన్ని వేసుకొని ఇలా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు కాల్చకండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల పిండిగా అలాగే ఉండి పైనేమో తొందరగా కలర్ వచ్చేస్తాయి. ఇది గోధుమ పిండి కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తాయి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడైతే లోపల కూడా చాలా క్రిస్పీగా పొరలుగా చక్కగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెల రోజుల వరకు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పిల్లలకైతే చాలా ఇష్టంగా నచ్చుతాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.